హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. చాలా డేస్ తర్వాత అయితే వీడియో అనేది తీస్తున్నా. అదే దీపావళికి అయితే వీడియోస్ పెట్టినా కదా, ఆ వీడియో తర్వాత అయితే మళ్ళీ వీడియో అనేది తీయలేదనమాట. ఓకేనా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. వంట అయితే అవుతుంది ఫ్రెండ్స్. బాక్స్ అయితే పెట్టాలి పిల్లలిద్దరికి. ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే వేస్తున్నా. అన్నం అయితే అయింది. ఈ బట్టలన్నీ అయితే వర్షానికి ఇంట్లోనే ఆరేసుకుంటున్నాము. వర్షం అయితే పట్టనే ఉంది. 2 డేస్ నుంచి అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా పడుతుంది అనమాట ముసురు. బట్టలు అయితే బాగా ఉన్నాయన్నమాట. ఇళ్ళల్లోనే ఎండేసి అయితే పెట్టేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యాన్లు అయితే నడుస్తున్నాయి, లైటింగ్స్ ఉన్నాయి, చీకటి ఉంది. అందుకోసం అనేసి లైట్లు అయితే వేసేసుకున్నా. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళినారు ఫ్రెండ్స్. మా చిన్నకైతే ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. SCA1 ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వంట అయితే చేయాలి. ఒక కర్రీ వండేసుకొని దోశకైతే ప్రిపేర్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. నానబెట్టేసేయాలి. బియ్యమును మినపప్పు మెంతులు అయితే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి, అవన్నీ అయితే ఆ రూమ్లో అయితే ఆరేస్తాను అనమాట. అవన్నీ మా లక్ష్మణి ఆ రూమ్లో ఆరేస్తే ఫ్యాన్ వేస్తే తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్యాన్కే వెళ్ళిపోతాయి. బయట అయితే వర్షం పడుతూనే ఉంది. ఒక మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో కొంచెం ఒక 10-15 మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చిందనమాట. మళ్ళీ కంటిన్యూ పడుతుంది. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు, ఇంకా ఇదే అప్డేట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కరెంట్ అయితే పోయింది. ఇది కూడా చార్జర్దే లైట్. మనం ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడే ఉంటుంది అనమాట. చీకటి ఉంది. కర్రీ అయితే వేస్తున్నా. ఇక్కడ ఆలుగడ్డ టమాటా అయితే కట్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడనేమో జీలకర్ర, చెక్క, యాలకులు, లవంగా, షాజీరా అయితే వేసుకుంటున్నా. కొంచెం మసాలా అయితే వేస్తున్నాను అనమాట లైట్గా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే ఏం వేయట్లేదు. ఉల్లిగడ్డ వేస్తే కొద్దిగా వేరే టేస్ట్ అయిపోతుంది, అందుకోసం అనేసి ఉల్లిగడ్డ వేయట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా, టమాటో అయితే వేసేసుకున్నా. ఇదైతే కొంచెం సాఫ్ట్గా అయితే కావాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసేయాలి. అయితే అన్నం అయితే వండుతున్నాను అనమాట. ఇక్కడ దోశకైతే తీసేసుకున్నా. ఇవైతే కడిగి అయితే నానబెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవి అయితే నానబెట్టేసుకున్నా. మెంతులు, మినప్పప్పు, బియ్యం అనమాట. ఈ 3 అయితే నానబెట్టేసుకున్నా. 4-5 వరకు అయితే మిక్సీ అయితే పట్టేస్తా. నెక్స్ట్ ఇక్కడ అన్నం కూరలు అయితే రెడీగా ఉన్నాయి. నీట్గా అయితే చేసేసుకున్నా. ఇంకా ఇక్కడైతే దోశలోకి అయితే అన్నం అయితే వండేసిన. నీట్గా అయితే అయిపోయింది. పని కంప్లీట్ అయిపోయింది. ఇక్కడనేమో వేడి వాటర్ అన్నమాట. చాలా రోజుల నుంచి వేడి వాటర్ తాగుతున్నాం. ఇక్కడైతే బట్టలన్నీ అయితే ఆరేసేసుకున్నాం మొత్తం ఇంట్లోనే. వాన అయితే పడుతూనే ఉంది. ఫుల్ అయిపోయినాయి మళ్ళీ బట్టలు. మావన్నీ అయితే నిన్న అయితే వేసిన అనమాట. ఇవన్నీ రూమ్లోనే వేసుకున్నా. ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. కిటికీ అయితే విండో ఓపెన్ అయితే పెట్టేసుకున్నా. ఎందుకంటే ఇలా గాలి అంతా కొంచెం బయటికి వెళ్తే బాగుంటుంది కదా అనేసి అయితే కిటికీ అయితే ఓపెన్ పెట్టేసుకున్నా. ఓకేనా, ఇలా అయితే ఉంది. ఛార్జింగ్ అయితే లైట్ అయితే పెట్టేసుకున్నా. ప్రజెంట్ ఇలా ఉంది. ఇంకా నేను అన్నం అయితే తినలేదు, తినాలి ఫ్రెండ్స్. పిల్లలకైతే బాక్స్ అయితే పంపించేసిన. పడుతూనే ఉంది వర్షం. గుడ్ ఈవినింగ్. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చినారనమాట. అయితే వెళ్ళిన స్కూల్ దగ్గరికి. కొంచెం తడిచిన అనమాట. మేము వర్షానికి తడిచిపోయినాం, నేను మా లక్ష్మణ్. పిల్లలకైతే లేదు, చిన్నకి అయితే వేసిన అనమాట. ఒకటే ఉంది. మళ్ళీ గొడుగు పోయినాము. అది మా చిన్న అయితే పట్టుకున్నాడు. నేను వేసేసుకున్నాం. పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. ఇళ్ళల్లో మొత్తం సంద్ర ఉంది. అంత ఇళ్ళల్లో జాడైతే కొట్టి ఇప్పుడే ఇక్కడ దోశపిండి అయితే పట్టేసుకున్నా. ఇదైతే కలిపి పెట్టేసిన ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. వరకు అయితే టమాటా చట్నీ అయితే వేసేసి దోశ అనమాట. టిఫిన్ చట్నీ అయితే చేసి అయితే పెట్టేసుకుంటా. ఎందుకంటే మార్నింగ్ అయితే వీలు కాదు అసలే నాకు. ఓకేనా ఫ్రెండ్స్, రేపు అయితే లాస్ట్ ఎగ్జామ్ వచ్చింది నాకు. ఏం ఎగ్జామ్ రా రేపు? ఎగ్జామ్ ఎందుకు మర్చిపోతా? సోషల్ అని చెప్పొస్తావు కదా మరి. సోషల్ రేపు ఎగ్జామ్. ఇప్పుడైతే ట్యూషన్ అయితే పంపించాలి. పని అంతా అయితే కంప్లీట్ చేసేసుకుంటా. అలోపు టైం అయితే అయిపోతుంది. ఏంటిది అన్నకి? అది లైట్. ఇది తమకి ఇచ్చే ఒకసారి పట్టుకుంటాడు. తమకి ఒకసారి నేను ఇచ్చినావు కదా ఆడుకోమని. మా బిడ్డకు అయితే హోంవర్క్ ఏం లేదు. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. పిల్లలకు ఓన్లీ హోంవర్క్ అయితే 2 బుక్స్ ఏం లేవు అనమాట. ఇంగ్లీష్ లేదు, మ్యాథ్స్ లేదు. ఫుల్ మా బిడ్డగాడు వచ్చిన వెంటనే పాలను పౌడర్ అయితే ఇచ్చేసినాం. నేనేమో ఛాయ్, మా లక్ష్మణ్ ఛాయ్ అయితే తాగేసి. ఇక ఇక్కడైతే డ్రెస్సులు అన్నీ అయితే ఇలా ఆరబెట్టేసుకున్నా. కొంచెం పచ్చి అయిపోయినాయి అనమాట. సీట్ పైన కూర్చుంటాం కదా, కొద్దిగా పచ్చి అయితే అయిపోయినాయి. ఈ రూమ్ బట్టల రూమే అయిపోయింది. ఇలా ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 10:50 అవుతుంది నైట్. పిల్లలు అయితే పడుకున్నారు.
తినేసినాము. మా లక్ష్మణ్ అయితే ఇంకా రాలేదు, వస్తుందంట, అందుకే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నిద్ర వస్తుంది కానీ వెయిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. వర్షం అయితే మామూలుగా పడట్లేదు, బయట ఫుల్ వర్షం పడుతుంది, చల్ల ఉంది బయట మాత్రం. బిగ్ బాస్ అయితే వస్తుందన్నమాట, బిగ్ బాస్ అయితే చూస్తున్నా. మళ్ళీ నేను పడుకున్నానంటే డోర్ అయితే ఓపెన్ చేయలేను ఇంకా నేను, అట్లా ఉంటుంది అనమాట. అందుకే కొద్దిగా ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ అయితే కూర్చుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, గుడ్ నైట్ అందరికీ. నేను ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే ఏం చేయలేదు. రేపు మార్నింగ్ అయితే కొంచెం స్పీడ్గా అయితే లేవాలి అనుకుంటున్నా, 6 వరకు లేచి అయితే పల్లీల చట్నీ అయితే ఈజీ అయిపోతాయి కదా, అదైతే చేయాలనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అందరికీ.